హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ ఎగ్జామ్ టిప్స్ నేను డిస్కస్ చేస్తానండి. సో అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ చాలా మంచిగా అయితే రాయండి, మీ బెస్ట్ అయితే ఇవ్వండి మీరు. సో ఇప్పటివరకు అందరూ బాగా కష్టపడి చదివారు, మంచిగా మీరు ఏదైతే చదివారో అది మీ 100% మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయండి. సో డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కావచ్చు, అసలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కావచ్చు, ఎగ్జామ్ అయిన తర్వాత కావచ్చు, ఎటువంటి మనం పాటించాలి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిఐఈ ఏంటంటే మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి నోట్స్ అనేది మొత్తం ఓవరాల్ నోట్స్ అనేది ఇంపార్టెంట్ నోట్స్, అలాగే కొన్ని బిట్స్ అనమాట. గూగుల్ డ్రైవ్ లింక్లో పీడిఎఫ్ ఉంటుంది మీకు, ఆ లింక్ ద్వారా ఒకసారి మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మొత్తం క్లాసెస్ స్టార్ట్ చేసాం, కానీ మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్ నేను మీకు నోట్స్ పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాను. మీరు ఒకసారి అవి డౌన్లోడ్ చేసుకుని చూడండి, లేదా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి నేను 3 రాశాను కదా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు, రాస్తున్నప్పుడు, అలాగే ఆఫ్టర్ ఎగ్జామ్ అని చెప్పి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి టీచర్ అభ్యర్థి కూడా టీచర్ ఆస్పిరెంట్ యొక్క చాలా చాలా డ్రీమ్ అనమాట. సో అస్సలు మెయిన్గా నెగిటివిటీ అనేది రానివ్వకండి. సో చాలామంది ఉన్నారు నాకు మెసేజెస్ చేస్తున్న వాళ్ళు, వాట్సాప్స్లో అలాగే యాప్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు. మేడం ఇప్పటివరకు బాగానే జరిగింది, బట్ ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉంది. సో అందరూ ఏంటంటే డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ టైంలో. సో అందుకే ఎవరి మాటలు మ్యాక్సిమం ఏం చేస్తారండి, వినకండి. సో ముందు ఈ పాయింట్ డిస్కస్ చేస్తాను నేను, ఏంటి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చేయవలసినవి ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే డీమోటివేట్ అవ్వద్దు దయచేసి. సో ముఖ్యంగా రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఏంటంటే డీమోటివేట్ చేస్తూ ఉంటారు. రిలేటివ్స్ ఏమని డీమోటివేట్ చేస్తుంటారు, మనకి లక్షల్లో మంది అప్లై చేశారు, లక్షల్లో ఉన్నారు, నీకు వస్తుంది ఏంటి, వేలలో పోస్టులు ఉన్నాయి, నీకు జాబ్ వస్తుందా, అంతే నన్ను ఇంతైనా చదివింది, నేను అంతా కంప్లీట్ చేసేసానే అనేసి ఫ్రెండ్స్. సో ఈ విధంగా డీమోటివేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి డీమోటివేట్ వర్డ్స్కి చాలా చాలా దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఎగ్జామ్స్, మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు మ్యాక్సిమం దూరంగానే ఉండండి. సో ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనని ఏంటంటే మైండ్లో ఒకటి క్రియేట్ చేస్తారనమాట, ఒక డైలమా క్రియేట్ చేస్తారు. జాబ్ వస్తుందా రాదా, ల్యాక్స్లో ఉన్నారు అప్లై చేస్తున్న వాళ్ళు, నాకన్నా సంవత్సరాల నుండి చదువుతున్నారు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి చదువుతున్నారు. సో ఇలాంటి డీమోటివేటివ్ వర్డ్స్ మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చేస్తారండి, మీ రిజల్ట్తో సమాధానం చెప్తారు, కానీ సో అలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వకండి, జస్ట్ మౌనంగా అలా వచ్చేయండి అంతే, వినకండి మ్యాక్సిమం అలాంటి ఎవరైనా చెప్తే. సో ఎక్కువగా నేను ఈ మెసేజెస్ విన్నాను అనమాట, అందరూ నాకు ఈ మెసేజెస్ ఇలాంటి టైప్ మెసేజెస్ పెడుతున్నారు. సో అలాంటి వాటికి దూరంగా ఉండండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చేసిందంతా ఒకసారి రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు చదివింది మొత్తం ఒకసారి జస్ట్ అలా పైన అయినా రివిజన్ చేయండి. సో ఎందుకంటే మనకి ఎబ్బింగ్ హౌస్ థియరీ కూడా ఉంది, సైకాలజీ థియరీ. సో మనిషికి ఒక అలవాటు ఉంది, ఏంటి, మర్చిపోయే అలవాటు. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్స్ చాలా షిప్స్లో జరుగుతున్నాయి కదా, షిప్స్లో జరిగినా సరే మీ ఎగ్జామ్ రేపు అన్నప్పుడు తప్పకుండా ఈ వీడియో చూసి వెళ్ళాలి అందరూ కూడా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది CTET రాశారు, మన తెలంగాణ ఆస్పిరెంట్స్ చాలామంది CTET రాశారు. ఈ తెలంగాణ డిఎస్సి కన్నా CTET ఎగ్జామ్ గురించి చాలామంది ఎక్కువగా చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏంటి, కీ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే అది వచ్చేది వస్తుంది, అది ఏమీ మీరు దాన్ని ఆపలేరు. కీ అనేది వస్తుందండి, మ్యాక్సిమం 20 ఆఫ్టర్ 20 మీకు కీ అనేది వస్తుంది. రిజల్ట్ కూడా మీకు ఆగస్ట్ 1st వీక్ వచ్చేస్తుంది. మీ ముందున్న ఈ డిఎస్సి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. నేను తెలంగాణ అభ్యర్థులకు చెప్తున్నాను, CTET అనేది దానికి దాని రిజల్ట్ ఆ బోర్డు చేసుకుంటుంది ఆ పని. రిజల్ట్ వచ్చిన వెంటనే, కీ వచ్చిన వెంటనే అఫీషియల్కి నేను చెప్తాను యూట్యూబ్లో. అంత మాటలు కీ సీటెట్కి అని సెర్చ్ చేయడం, లేదా నాకు మెసేజ్ చేయడం చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. సో అందుకు మ్యాక్సిమం తెలంగాణ డిఎస్సి రాసే అభ్యర్థులు CTET గురించి అయితే కొంచెం పక్కన పెట్టండి. CTET విషయం, దానికి సంబంధించి ఏమొచ్చినా న్యూస్ నేను చెప్తాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మ్యాక్సిమంగా మీరు ఏంటండి, హాల్ టికెట్కి సంబంధించి ఐడి ప్రూఫ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా. మీకు డ్రెస్ చాలామంది అడుగుతున్నారు, మీకు ఎలా కన్వీనియన్స్గా ఉంటే అలాంటి డ్రెస్ మ్యాక్సిమం మీరు ప్రిఫర్ చేసుకుని వెళ్ళండి. సో ఏవేవి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో హాల్ టికెట్లో ప్రతిదీ కూడా మీరు చదివి వెళ్ళండి నీట్గా. సో మ్యాక్సిమం కావాలంటే 2 హాల్ టికెట్లు తీసుకువెళ్ళండి, అడ్మిట్ కార్డ్స్ అనేవి, హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్.
సో అది సో ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా చదివైతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. మార్నింగ్ సెషన్ అయినా ఆఫ్టర్నూన్ సెషన్ అయినా ప్రతిదీ కూడా ఏదో ఒకటి మంచిగా తిని అయితే వెళ్ళండి, తినకుండా అయితే వెళ్ళొద్దు. మ్యాక్సిమం ఏంటంటే తినకుండా వెళ్తే చాలా చాలా నీరసం వచ్చేస్తుందండి. ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టమక్ మీదకి వెళ్ళిపోద్దంట. మైండ్ మీద ఉండాల్సిన ఫోకస్ మొత్తం స్టమక్ మీద వెళ్ళిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఎంతో కొంత తిని అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది మెయిన్గా డిమోటివేట్ అవ్వద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. ఎవరి కాళ్ళు చదివారు, ఎవరికి వాళ్ళకి టైం ఉందో లేదో, సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నారు లేకపోతే 1 month నుండి ప్రిపేర్ అవుతున్నారు, ఎంతో కొంత చదివిందే ఉంది మ్యాక్సిమం. కొత్తవి మాత్రం అస్సలు చదవద్దు దయచేసి, ఎవరైనా సరే నేను చెప్తున్నాను. సో అందుకే ఇక్కడ మనకి నోట్స్ ఇవ్వడం కూడా నేను ఏంటంటే అన్నీ తెలిసినవి మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం నోట్స్ అంటే ప్రతిదీ కొత్తవి అన్నీ చేర్చి ఇవ్వలేదు నేను ఏది కూడా. ఎందుకంటే కొత్తవి చదవడం వల్ల ఏంటంటే మైండ్ అనేది కొంచెం అప్సెట్ అయిపోతుంది. ఏంటంటే అయ్యో ఇన్ని ఉన్నాయా కొత్తవి మనకు తెలియని విషయాలు అని చెప్పి. సో చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్లో ఇంకా ఎగ్జామ్ 1 hour ఉంది అన్నప్పుడు కూడా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం ట్రై చేస్తారు. కొత్త విషయాన్ని నేర్చుకున్న కన్నా ముందు చదివిన విషయాల్ని రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు మ్యాక్సిమం మాక్ అటెంప్ట్ చేయండి అండి. మాక్ రాయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో మీకు చాలా వెబ్సైట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు TSDSC ఫ్రీ మార్క్స్ అంటే మీకు వచ్చేస్తూ ఉంటాయి. రివిజన్ చేయండి, రివైజ్ చేయండి ఒకసారి ఎక్కువగా. ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలామందికి మనకి లాస్ట్లో పడ్డాయి కదా, వాళ్ళకైతే ఏంటంటే అసలు ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా, నా యూట్యూబ్ ఛానల్లోనే కాదు, మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, చాలా యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రివ్యూ ఇస్తారు. ఈరోజు పేపర్ ఎలా వచ్చింది, తెలంగాణ టెట్కి సంబంధించి పేపర్. సో ఆ రివ్యూకి సంబంధించినవి చూడండి ఎక్కువగా. మ్యాక్సిమం లాస్ట్లో ఎవరికైతే లాస్ట్ షిప్స్లో ఎగ్జామ్స్ పడిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎస్ఏఏ చూస్తాను, లేదు నేను ఎగ్జిటీ రాస్తున్నాను కదా నేను ఎగ్జిటీఏ చూస్తానని కాకుండా, మీరు ఎస్ఐకి రాసినా ఎస్జిటీకి రాసినా సరే, ఏ రివ్యూ వచ్చినా సరే పేపర్కి సంబంధించి, తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఏ రివ్యూ వచ్చినా మీరు తప్పకుండా రివ్యూ చూడండి. రివ్యూ చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుందండి. అది స్కూల్ అసిస్టెంట్ పేపర్ అయినా ఎస్జిటి పేపర్ అయినా సరే మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు క్వశ్చన్స్ గవర్నమెంట్ అసలు ఎలా అడుగుతుంది, టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎలా అడుగుతుంది, పిఐఈకి సంబంధించి ఎంత డెప్త్గా అడుగుతుందా, మొత్తం మనకి ఈ రివ్యూలో కాస్ట్యూమైనా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వీడియో చూస్తున్నారు కదా మీరు అందరూ, మీ ఎగ్జామ్ అయిపోతే మ్యాక్సిమం ఈ వీడియో కింద లేదా మన వాట్సాప్ గ్రూప్లోనో లేదా టెలిగ్రామ్ కమెంట్ సెక్షన్ ఉంది, లేదా మన ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు యాప్లో అయినా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి చెప్పండి. మ్యాక్సిమం కుదిరితే క్వశ్చన్స్ కూడా చెప్పండి. క్వశ్చన్స్ పేపర్స్ ఎలా అడుగుతున్నాడు, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం ఎక్కువ అడిగాడు అన్నది కూడా చెప్పండి అండి. సో నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి నేను ఏం చేస్తానండి, మ్యాక్సిమం రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను వాళ్ళకి. సో జీకే కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం ఇప్పుడు వరకు జరిగిన అవార్డ్స్ ఎక్కువ చూడండి. ఇప్పటివరకు రీసెంట్గా మనకు అందుకున్న అవార్డ్స్ వచ్చాయి. అలాగే గేమింగ్కి సంబంధించి చూడండి, అక్కడ నుండి మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే న్యూ ప్రాజెక్ట్స్ కావచ్చు. సో అక్కడ నుండి మ్యాక్సిమం మనకి ఈ క్వశ్చన్స్ అనేవి కవర్ చేసే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో వచ్చిన ప్రాజెక్ట్స్ కావచ్చు. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ప్రతిదీ కూడా హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రతిదీ కూడా మీరు ఫాలో అయ్యి అయితే ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తీసుకోవాలి మ్యాక్సిమం ఎక్కువ రివిజన్ చేయండి అండి. రివిజన్ మాకు ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మ్యాక్సిమం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే ఇన్విజిలేటర్ని అడగండి. ఏ డౌట్ వచ్చినా ఇన్విజిలేటర్ని అడగండి, పక్కన వాళ్ళని అసలు అడగండి. ఇదేమి టెట్ ఎగ్జామ్ కదండి, డిఎస్సి ఎగ్జామ్ మరీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనకి టెట్ ఎగ్జామ్లే చాలా పకడ్బందీగా నిర్వర్తిస్తారు, కానీ ఇక్కడ మనకి డిఎస్సి అంటే ఇంకా స్ట్రిక్ట్నెస్ వీళ్ళు ఫాలో అవుతారనమాట. సో చాలా ఎందుకంటే ఇది మీకు జాబ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ అనమాట. సో అందుకే ఏం చేస్తారంటే, మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా పక్కన వాళ్ళు అడిగారంటే మాత్రం సో వాళ్ళు ఏంటంటే అక్కడ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇన్విజిలేటర్ని మ్యాక్సిమం అడగడానికి ట్రై చేయండి. సో చాలామంది ఇది అడుగుతున్నారు, పేపర్ అనేది ఎలా ఉంటుంది, బైలింగ్వల్ ఉంటుందా అనేసి. బైలింగ్వలే ఉంటుందండి. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మ్యాక్సిమం అక్కడ మీకు బైలింగ్వల్ ఆప్షన్ ఉంటుంది. సో బైలింగ్వల్లోనే క్వశ్చన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉంది. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ప్యాసేజెస్ ఏమి మనకి సీటెట్ లాగా లెంతీ ఉండవు. మ్యాక్సిమం 4 or 5 lines 2 lines ఉంటాయి ప్యాసేజెస్ మ్యాక్సిమం. సో ముందు క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత ప్యాసేజెస్కి ఆన్సర్ ఇవ్వండి. సో మ్యాథమెటిక్స్, సో ఎవరైతే మ్యాథ్స్ రాదు అన్న వాళ్ళు మ్యాక్సిమం లాస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకంటే రాదు మ్యాథ్స్ భయం అన్న వాళ్ళు మీరు మ్యాథ్స్ సమ్ చేసుకుంటూ కూర్చుంటే
మిగిలిన వాటికి మీకు వచ్చినవి కూడా మీరు వదిలొచ్చేస్తారు. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన CTET ఎగ్జామ్ జరిగింది కదా, అందులో అందరూ అన్నది ఏంటంటే టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం సరిపోలేదు అని. సో పెడగాగి కావచ్చు, మనకి PIకి సంబంధించినవి, సో ఇవి సాల్వ్ చేస్తున్నప్పుడు కొంచెం టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంని మీరు మేనేజ్ అయితే చేయాలి. అక్కడ తిరుగుతూ ఉంటుంది కాబట్టి టైము, ఆ టైంని చూసి మీరు మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం మ్యాథ్స్ భయం ఉన్న వాళ్ళు లాస్ట్లోనే చేయడానికి ట్రై చేయండి. చాలామందికి ఇంగ్లీష్ కూడా భయం ఉంటుంది, ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ పార్ట్ అదంతా. సో మీకు వచ్చిన సబ్జెక్టులు మీరు మంచిగా స్కోర్ చేయగలను అన్న సబ్జెక్టులు ముందుగా చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఎగ్జామ్ హాల్లో మీరు ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినా మీరు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలండి, ఇన్విజిలేటర్ని మాత్రమే అడగాలి. ఏదైనా సరే అది పక్క వాళ్ళని మాత్రం అడగొద్దు దయచేసి, పక్క వాళ్ళతో డిస్కస్ చేయొద్దు ఏది కూడా. సో ప్రతిదీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కామ్గా కూర్చోండి, కామ్గా కూర్చొని మైండ్ రిలాక్స్గా ఉంచండి, టెన్షన్ పడొద్దు. ఇంకోటి అంటే చాలామంది తెలిసిన క్వశ్చన్లు కూడా రాంగ్ చేసి వచ్చేస్తుంటారు, చాలా చాలా ఎక్కువగా ఎగ్జైట్ అయిపోయాయి అనమాట. అలా చేయకండి, ప్రశాంతంగా అన్నీ చూడండి. మ్యాక్సిమం మీరు ఎగ్జామ్ అయ్యే వరకు అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత ఒకసారి చెకప్ కూడా చేయండి. అసలు మీరు ఏం చేశారు, అన్నింటినీ కరెక్ట్గా పెట్టారా లేదా, అవన్నీ చూసుకోండి. సో చాలామంది టైం అయిపోతుంది మేడం, టైం అయిపోయిన తర్వాత సబ్మిట్ది చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్ సబ్మిషన్ అనేది ఉంటుందండి, ప్రాబ్లం ఏమి లేదు మీరు సబ్మిట్ చేయకపోయినా. కానీ మ్యాక్సిమం అంతా సబ్మిట్కి టైం లేకుండా ఎందుకు, అలా మ్యాక్సిమం టైం మేనేజ్మెంట్ చెయ్యండి. మీకున్న సబ్జెక్ట్స్ని నేను మనకి సంబంధించి PI కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఇంత టైం తీసుకుంటానని చెప్పి కేటగిరీస్ చేయండి. సో ఆ టైంలో మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చేస్తారండి, సో మ్యాక్సిమం ఇదే ఎగ్జామ్ అయిన తర్వాత అందరూ కూడా చేసేది ఏంటంటే పక్క వాళ్ళని అడగడం, నీ ఎగ్జామ్ ఎలా జరిగింది, నా ఎగ్జామ్ ఎలా జరిగింది, సో జాబ్ వస్తుందా రాదా, పర్సంటేజ్ ఎంత వస్తుంది. సో ఇలాంటివి ఏమొద్దు, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా టెన్షనే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు టెన్షనే, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టెన్షన్ అనమాట. సో అలాంటి ఏమి టెన్షన్స్ పెట్టకండి. ఎగ్జామ్ రాసి వచ్చేసిన తర్వాత మ్యాక్సిమం మీరు బెస్ట్ మీరు ఇవ్వండి మీ 100%. ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుండి మంత్స్ కావచ్చు, చాలామంది న్యూ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు, మంత్స్ మాత్రమే వాళ్ళకి టైం ఉంది. సో మీ బెస్ట్ మీరు ఇచ్చారు కాబట్టి రిలాక్స్గా ఉండండి రిజల్ట్ వరకు. సో అదనమాట. సో ఇంకా మెయిన్ ఇదే ఏంటంటే లాస్ట్ షిప్స్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ రివ్యూకి సంబంధించి చూడండి, కేవలం ఒకే ఛానల్ కాదండి, మొత్తం మనకి యూట్యూబ్లో ఉన్న ప్రతి ఛానల్ రివ్యూ చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి ప్రతిదీ అందరూ అన్నీ కవర్ చేయలేరు కదా. సో అందుకు అన్ని ఛానల్స్లో ఉన్న ఎగ్జామ్ రివ్యూస్ మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. సో ఒక్కొక్క యూట్యూబర్కి మనకి ఒక్కొక్క స్టూడెంట్ అయితే మనకి అప్రోచ్ అయి చెప్తూ ఉంటాడు. కొంతమంది కొన్ని ఇవ్వగలరు, చెప్పగలరు, కొంతమంది కొన్ని చెప్తారు. సో మ్యాక్సిమం అన్నీ చూడండి. బట్ ఎగ్జామ్కి సంబంధించి రివ్యూకి సంబంధించి అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, డెప్త్ ఏంటి, అవన్నీ మ్యాక్సిమం చూడడానికి ట్రై అయితే చేయండి. అవి మీకు మంచిగా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి. సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు కమెంట్ చేసి. అండ్ అది నోట్స్ PDF ఉందండి, లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీకు అది డౌన్లోడ్ చేసుకోండి. సో CTET సంబంధించి రిజల్ట్కి అన్నది ఎప్పుడు వస్తుందని నేను అప్లోడ్ చేస్తాను. సో CTET గురించి ఆలోచించకండి, DSC మీద మంచిగా ఫోకస్ చేయండి. దెన్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.